అందులో పెట్టేవారు. అంటే వాళ్ళు ఏం చేసినా పార్టీ వాళ్ళ ఇంట్లో అంత భద్రంగా, వాళ్ళ ఒంట్లో అంత, వాళ్ళ ఒంటి మీద అంత భద్రంగా ఉండేదన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితులు అలా లేదు, నో డౌట్. మనసులో ఉండొచ్చు కానీ అంత నిబద్ధత లేదు. సో ఇది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నాక తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఒక గౌరవంగా, చాలా గర్వంగా కూడా అనిపించిందండి నాకు. ఎందుకంటే అలాంటి మేధావులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులు అయ్యి ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఈ పార్టీ నుంచి ఆ విధి విధానాలు నేర్చుకుని, రాజకీయం నేర్చుకుని వాళ్ళు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యే స్థాయికి ఎదిగారు అంటే నిజంగా ఈ పార్టీలో ఉన్నందుకు ఇప్పుడున్న యూత్ అంతా కూడా చాలా గర్వంగా భావిస్తామండి. అయితే ఇందాక ఒక మాట పెద్దలు అన్న దాంట్లో, ఈ పార్టీ దాదాపు 45 సంవత్సరాలు సార్. ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయండి, పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది సార్. అంటే అయితే మతం లేదా కులం లేదా ప్రాంతం, అంటే ఒక మతానికి అనుకూలంగా ఉండటం, మరో మతానికి వ్యతిరేకం, ఒక కులానికి అనుకూలం, మరో కులానికి వ్యతిరేకం, ఒక ప్రాంతానికి అనుకూలం, మరో ప్రాంతానికి, అంటే హేట్ రేట్ అండి. ఎంతో కొంత హేట్ రేట్ అనేది చూపిస్తేనే రాజకీయ పార్టీలు ఇక్కడ మనుగడ సాగింతాయి సార్. కానీ 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, ఆయనేమి సినిమా హీరో కాదు, ఆయనేమి జనాల్ని చైతన్యం చేసే అంత గొప్ప వక్త కూడా కాదు. కానీ ఇంతకాలం ఒక కులం మీద విద్వేషం నింపకుండా, ఒక మతం మీద విద్వేషం నింపకుండా, ఒక ప్రాంతం మీద విద్వేషం నింపకుండా ఈ 45 సంవత్సరాల కాలం ఈ పార్టీని మనుగడలో ఉంచడం జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అనే ఒక సిద్ధాంతం ఒకటే సార్. ఆయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఈ పార్టీని ఇంతకాలం ఆయన నిలబెట్టగలిగాడంటే అదేం మామూలు విషయం. అంటే గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలో ఒక ఎలక్షన్, మొన్న వైసీపీ చూసాం, ఒక ఎలక్షన్లో ఏదో పాలు పొంగినట్టు పొంగింది 151, రెండో ఎలక్షన్కి చప్పపడిపోయింది 11కి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నా, ఏ కులం మీద కానీ, మతం మీద కానీ, లేదా ఒక ప్రాంతం మీద కానీ విద్వేషం నింపకుండా 45 సంవత్సరాల కాలం ఇంత లాంగ్ ఇన్నింగ్, స్టార్టింగ్ ఎలాగైతే మొదలైంది ఇప్పటికి కూడా అదే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీ ముందుకు నడుస్తుందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనం ఎలా కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అంటారండి. ఎందుకంటే ఆయన మేము ఇప్పటికీ కూడా సార్, ఇప్పుడు ఎందుకంటే వైసీపీ ఉంది, డైరెక్ట్గా కమ్మాస్ మీద అటాక్ చేయండి అని చెప్పి ఆ పార్టీ నాయకులు పంపిస్తారు, వాళ్ళ కమ్మ అనే కులం మీద దారుణంగా మాట్లాడతారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా రెడ్డిస్కి యాంటీగా మాట్లాడరండి. రెడ్డిస్ని గౌరవిస్తారు, రెడ్డిస్కి ఒక మంచి ఇదేస్తారు. అంటే ప్రత్యర్థి రెడ్డి అవ్వచ్చు కానీ రెడ్డిలో ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు. మనం ఒక వ్యక్తిని పట్టుకున్న కులాన్ని టార్గెట్ చేయకూడదు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆయన ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళని తిడతాడు, ఆంధ్ర వాళ్ళని ఇచ్చేశాడు గతంలో, ఇప్పుడు చేయకపోవచ్చండి. కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాళ్ళని విమర్శించడం కానీ, తెలంగాణ వాళ్ళ మీద హేట్ రేట్ పెంచడం అనే ఆ విధానం ఆంధ్ర వాళ్ళలో కల్పించడం కానీ ఏమీ లేకుండా ఓన్లీ అభివృద్ధి అనే మంత్రంతో మహానుభావుడు ఇంతకాలం మళ్ళీ ఒక్కడే, ఒక కాంగ్రెస్ పార్టీలాగో బీజేపీ పార్టీలాగో కురువృద్ధులు ఉండరు, అందులో ఒకే వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థను ఇలాగా నిలబెట్టిన పార్టీ, ఆ పార్టీలో పనిచేయడం నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో, ఈ ట్రైనింగ్లు ఏం చెప్పక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన డైలీ రొటీన్ గురించి, ఆయన ఒక